బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. పవన్ కళ్యాణ్ భద్రతపై ఏపీ డీజీపీ ద్వారకా తిరుమలరావు స్పందించారు. రాజమహేంద్రవరంలో పర్యటించిన ఆయన పవన్ కళ్యాణ్ ఇంటిపై డ్రోన్ ఎగిరిన ఘటనపై విచారణ కొలిక్కి వస్తుందని చెప్పారు. పవన్ ఇంటిపై డ్రోన్ ఎగిరిందా లేదా అన్న అంశంపై స్పష్టత రావాల్సి ఉందన్నారు. మంజంలో పవన్ పర్యటనలో నకిలీ ఐపీఎస్ అధికారి పట్టుబడిన ఘటనలో పోలీస్ శాఖ వైఫల్యం లేదని పేర్కొన్నారు. పవన్ భద్రతకు సంబంధించి ప్రతి అంశాన్ని తీవ్రంగా పరిగణిస్తున్నామని స్పష్టం చేశారు డీజీపీ. ఏజెన్సీ విషయంలో జరిగిన ప్రోగ్రాం గురించి ఏజెన్సీ జరిగిన విషయంలో ఏజెన్సీ ఏరియాలో జరిగిన ప్రోగ్రాం అయిపోయాక ఒక అతను ఎక్స్ ఆర్మీ అతను అది చేసాడు. దాని మీద కేసు కట్టాము, అతన్ని అరెస్ట్ చేయడం కూడా జరిగింది. రెండవది ఈ డ్రోన్ విషయంలో మొన్న నా దృష్టికి రాగానే 24 అవర్స్లో రిపోర్ట్ కావాలని అడిగాను. నిన్న ఈవినింగ్ మళ్ళీ వాళ్ళు ఫోన్ చేసి కొంచెం టైం కావాలి, ఇంకా విషయాన్ని పూర్తి కాలేదన్నా. ఇప్పుడు ఓకే, ఐ గివ్ యూ 1 more day అని. ఇవాళ సాయంకాలం నాకు నివేదిక వస్తుంది ఆ డ్రోన్స్ విషయంలో. ఏది అయినప్పటికీ ఒక డిప్యూటీ సీఎం గారు కానీ ఇంకేదైనా కానీ ఇంకెవరైనా కానీ ఎవరిని కూడా భద్రతా విషయంలో పోలీస్ డిపార్ట్మెంట్ ఏమాత్రం కూడా ఏమరపాటుగా ఉండదు అని మీకు తెలియజేస్తా ఉన్నాను. దానికి సంబంధించిన విషయాన్ని చాలా తీవ్రంగా పరిగణించి నివేదిక